పంచాంగం ఫిబ్రవరి 16, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తిథి చతుర్థి శనివారం రాత్రి 11:52 నుంచి సోమవారం 2:16 వరకు నక్షత్రం హస్త ఉదయం 1:39 నుంచి మరుసటి రోజు ఉదయం 4:31 వరకు వర్జ్యం మధ్యాహ్నం 1:32 నుంచి 3:20 వరకు రాహుకాలం సాయంత్రం 4:48 నుంచి 6:14 వరకు యమగండం మధ్యాహ్నం 12:30 నుంచి 1:56 వరకు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. నిరాశకు గురవుతారు, ఆర్థిక లాభాలు పొందుతారు, స్నేహితులతో సమయాన్ని గడుపుతారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. ఆరోగ్యం సహకరిస్తుంది, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు, ఇతరులతో మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు సమయాన్ని కేటాయిస్తారు. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. ఇంటికి సంబంధించిన వస్తువులపై ఖర్చు చేస్తారు, కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలున్నాయి, పుస్తకాలతో సమయాన్ని గడుపుతారు, పని విషయంలో అన్ని అంశాలు సానుకూలంగా ఉంటాయి. తదుపరి సింహరాశి. సంతోషంగా ఉంటారు, ఆరోగ్యం సహకరిస్తుంది, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించండి, ఆర్థిక ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి. ఆరోగ్యం సహకరిస్తుంది, ఆర్థిక ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, స్నేహితులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సంతోషంగా ఉంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురవుతారు, నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక లబ్ధి పొందుతారు, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు, వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు, విద్యార్థులు సమయాన్ని వృధా చేస్తారు, నిరాశకు గురవుతారు. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు, ధనం పొదుపు చేస్తారు, వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు, ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతారు. ఈ రోజంతా అద్భుతంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం మరింత కష్టపడితే విజయాన్ని అందుకుంటారు. తదుపరి మీనరాశి. ఓర్పు వహిస్తే విజయం సొంతమవుతుంది, అనుకోని అతిథి మీ ఇంటికి వస్తారు, ఇంటి అవసరాల కోసం ధనం ఖర్చు చేస్తారు, కార్యాలయంలో ఉన్నతాధికారి నుంచి ప్రశంసలు పొందుతారు.